వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్ని ఫుల్ ఫోటో పెట్టుకోవాలని ఎంత ప్రయత్నించినప్పటికీ అదైతే సెట్ కాదు. హాఫ్ ఫోటో మాత్రమే ప్రొఫైల్ పెట్టుకోవడానికి సెట్ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పిన ఈ చిన్న సెట్టింగ్ ద్వారా మీరు మీ ప్రొఫైల్లో ఫుల్ ఫోటోని పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వాట్సాప్లో డీపీని ఫుల్ ఫోటో పెట్టుకోవాలని ప్రయత్నిస్తారు, కానీ అది హాఫ్ ఫోటో మటుకే సెట్ అవుతుంది. అలా కాకుండా నేను చెప్పిన చిన్న చిట్కాని పాటించి మీరు మీ వాట్సాప్ ప్రొఫైల్లో ఫుల్ ఫోటోని సెట్ చేసుకోవచ్చు. ముందుగా మీరు వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఇలా వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడి పక్క పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాన్ని నొక్కండి. కింద అడుగున సెట్టింగ్స్ అని ఉంది కదా, దాన్ని నొక్కండి. దాని ఐకాన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది, దానిపై నొక్కండి. ఇలా నొక్కిన తర్వాత ఇక్కడ మీ కెమెరా బొమ్మ ఉంది కదా, ఈ కెమెరాని నొక్కండి. కెమెరాని నొక్కిన తర్వాత మీరు గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏ ఫోటోనైతే పెట్టుకోదలుచుకున్నారో దాన్ని నొక్కండి. సపోజ్ నేను ఈ ఫోటోని ఇక్కడ కనిపించే ఈ ఫోటోని పెట్టాలనుకుంటున్నా, కానీ చూడండి ఇక్కడ మనకేంది హాఫ్ ఫోటో మటుకే ఇక్కడ మహేష్ బాబు ఫోటో నేను చూపిస్తున్నాను, కానీ హాఫే కానొస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంది, ఈ ఫుల్ ఫోటో మొత్తం మనం ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలి. కానీ ఇక్కడ చూడండి మనం ఎన్ని విధాలుగా చేసినప్పటికు మనకి ఈ యాంగిల్ కానీ వస్తుంది కదా, ఈ యాంగిల్ మటుకు పిక్చర్ మటుకే ప్రొఫైల్ పిక్చర్గా వస్తుంది. అలా కాకుండా ఈ మొత్తం ఫుల్ ఫోటోని మనం ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలంటే చిన్న సెట్టింగ్, అంటే సెట్టింగ్ అనుకోండి లేకపోతే టిప్స్ అనుకోండి, ఏదైనా దాన్ని మనం సెట్ చేసి ఈ ఫోటో మొత్తాన్ని మనం వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కంప్లీట్గా బ్యాక్ వచ్చేద్దాం. కంప్లీట్గా మీకు ఎలా దాన్ని సెట్ చేయాలని చూపిస్తాను. బ్యాక్ వచ్చేద్దాం. కంప్లీట్ బ్యాక్ వచ్చేసి మీరు ఒకసారి ఏం చేస్తారంటే మీ ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఫైల్ మేనేజర్లో మీరు ఓపెన్ చేసి మీరు ఇమేజెస్లోకి రండి. ఇమేజెస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏ ఫోటో అయితే ఫుల్ ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కింద అడుగున 2వ ఆప్షన్ ఎడిటింగ్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కి ఇటు ఈ పక్కన తర్వాత మీకు ఫ్రేమ్స్ అని కనిపిస్తుంది కదా, ఫ్రేమ్స్ మీద నొక్కండి. ఫ్రేమ్స్ మీద నొక్కేసి ఇలాంటి ఇలా చివరికి వస్తే చివరి నుంచి 2వ ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇది 3:2 ఉంది కదా, ఈ చివరి నుంచి 2వది, దాన్ని నొక్కండి. నొక్కిన తర్వాత మార్పు నొక్కిన తర్వాత మీకు కుడి చేతి పైన సేవ్ అని ఉంది, సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసేసి ఒకసారి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ కంప్లీట్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి రండి. సెట్టింగ్స్లోకి ఈ విధంగా వస్తే మళ్ళీ ఇక్కడ మీ లోగో కనిపిస్తుంది, ఈ లోగో మీద ట్యాప్ చేయండి. తర్వాత కెమెరా నొక్కండి. కెమెరా నొక్కిన తర్వాత మళ్ళీ గ్యాలరీ నొక్కండి. గ్యాలరీ నొక్కిన తర్వాత మీరు ఇందాక సెట్ చేసుకున్నారు కదా, అదే ఆల్ ఫొటోస్లో ఉంటుంది, ఆల్ ఫొటోస్ నొక్కండి. ఈ ఫోటోని మళ్ళీ ఒకసారి మనం టిక్ చేయండి. ఇప్పుడు చూడండి ఫుల్ ఫోటో మొత్తం మనకి వాట్సాప్ ప్రొఫైల్లో డీపీగా పెట్టుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఇందాక మనం ఎంత సెట్ చేసినా మనకి ఆ డీపీలో మహేష్ బాబు ఫోటో ఆఫే వచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు చేస్తే ఈ మహేష్ బాబు ఫుల్ ఫోటో వచ్చింది చూడండి. ఈ విధంగా మీరు మీ డీపీలో ఎవరి ఫోటో అయినా సరే ఫుల్ ఫోటోగా సెట్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాం. మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. చూసారా, ఇందాక మనం సెట్ చేస్తుంటే ఎంత వచ్చింది, నడుము దాకే వచ్చింది. అంటే ఫుల్ ఫోటో మనం ఎంత ప్రొఫైల్ పిక్చర్గా పెట్టాలన్నా కూడా ప్రొఫైల్ పిక్చర్ ఫుల్ ఫోటో అనేది రాలేదు. కానీ మనం ఇప్పుడు మార్చుకున్నాం కదా, ఆ మార్చిన దానివల్ల ఫుల్ ఫోటో అనేది మనం మన ప్రొఫైల్ పిక్చర్కి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు కూడా మీ ఫోటోని ప్రొఫైల్ పిక్చర్గా ఫుల్ ఫోటో పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్,
నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.